ఓం. చూడండి, సతీపతులు విద్వాంసుల యొక్క శిక్షారూప వాణిని విని మననమునర్చి తమ బుద్ధిని పెంపొందించుకొనుట యోగ్యము. చూడండి, ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, యజుర్వేదంలో సతీపతులు అంటే భార్యాభర్త ఇద్దరు కూడా విద్వాంసుల యొక్క శిక్షారూప వాణిని విని, అంటే విద్వాంసుల ద్వారా ఏదైతే వాక్కు వస్తూ ఉంటుందో అది ఏమంటున్నాడు, విద్వాంసుల నుండి వచ్చేటటువంటి వాణి మంచి శిక్షణ కలిగినటువంటిది. అది అటువంటి వాణి విని వారు ఏం చేయాలి, బాగా మననం చేయాలి. మననం చేసిన తర్వాత ఈ యొక్క ఉపదేశాలు విద్వాంసుల ద్వారా విన్న తర్వాత దాన్ని బాగా మననం చేసి బుద్ధిని పెంపొందించుకొనుట యోగ్యము. అంటే భార్యాభర్తలు ఈ విధంగా తమ బుద్ధిని పెంచుకోవాలి. దేని ద్వారా? విద్వాంసుల యొక్క మంచి శిక్షణారూప వాణి ద్వారా. అట్టి బుద్ధి ద్వారా హేమంత ఋతువునందలి ఆచరించదగినటువంటి కర్తవ్య కర్మలను గూర్చి సామవేద స్తోత్రముల ద్వారా తెలుసుకొనవలెను. అలాగే ఆ విధంగా బుద్ధి పెంచుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఈ యొక్క ప్రతి ఋతువులో వాళ్ళు ఏ విధంగా ఏ కర్మలు చేయాలి అని వాళ్ళు బాగా కర్తవ్య కర్మలను తెలుసుకొని ఆ విధంగా వాళ్ళు సామవేద స్తోత్రముల ద్వారా తెలుసుకొనవలేను. అంటే వాళ్ళు ఏ ఏ కర్మలు ఏ ఋతువులో ఏ ఏ కర్మలు చేయాలి, కర్తవ్య కర్మలు ఏమి ఆచరించాలి అని బాగా తెలుసుకోవాలి. దేని ద్వారా? ఆ బుద్ధి ద్వారా. మహాత్ములకు ఋషుల వలె వర్తించుచు విద్యా ఉత్తమ శిక్షణల ద్వారా శుద్ధమైనటువంటి వాణిని స్వీకరించవలెను. అలాగే మానవులు అందరూ కూడా ఏమి ఆదర్శంగా తీసుకోవాలంటే, ఇక్కడ మహాత్ములకు ఋషుల వలె వర్తించాలి అని పరమాత్మ ఆదేశం చేస్తున్నాడు. ఎవరికి? భార్యాభర్తలిద్దరికీ కూడా. మనము ఋషుల వలె మనం జీవనం గడపాలి. అలా గడిపి విద్యను ఉత్తమ శిక్షణల ద్వారా శుద్ధమైనటువంటి వాణిని మనము స్వీకరించాలి. మన నోటితో పలికేటటువంటి మాట చాలా శుద్ధంగా ఉండాలి. అలాగే తమ సంతానములకు కూడా సదా ఈ వాణులను గూర్చి ఉపదేశమునర్చుచుండవలెను. అలాగే మనము ఎవరు గృహస్థులైనటువంటి వారు అందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరూ మంచి వాక్కులను మాట్లాడుతూ తన సంతానానికి కూడా ఆ వాణిని నేర్పాలి. వారితో కూడా ఆ విధంగా వాణులను గూర్చి ఉపదేశము చేస్తూ ఉండవలెను. ఓం.